శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు ఒక్క పొరపాటు పక్కాగా ఫిబ్రవరి 28న మీ జీవితంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆడ సంతానం దూరమైపోతారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 28న కుంభరాశి వారు ఒక పొరపాటు కారణంగా ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో, ఈ పొరపాటు ఎవరి ద్వారా జరగబోతుందో, ఏ విధమైన విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలో, అలాగే వీరికున్నటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారు నూతన విషయాలను తెలుసుకోవటానికి 10 మందిలో కలిసి తిరుగుతూ ఎదుటివారి మనసులో ఏ విషయాలు ఉన్నాయో, అలాగే వీరు నూతన విషయాలను ఎలా తెలుసుకోవాలో, దానిలోని మంచి చెడు ఏమిటో బేరీజు వేసుకొని, అంచనాలు వేసుకుని ప్రణాళికలను సిద్ధం చేయగల శక్తివంతులు. ఇక ఏ పనికి ఎవరు సమర్థులో కూడా నిర్ణయించగలిగిన వ్యక్తులు, నాయకత్వ లక్షణాలను కలిగిన వ్యక్తులు ఈ రాశివారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి 2025 ఫిబ్రవరి 28న ఈ యొక్క రాశివారు ఒక పొరపాటు కారణంగా మీ జీవితంలో మీరు కోలుకోలేనటువంటి బాధని, అలాగే మీరు తట్టుకోలేనటువంటి దుఃఖమైన పరిస్థితిని మీరు తెచ్చుకోబోతున్నారు. మీరైతే కనుక చిన్నపాటి ఘర్షణ ద్వారా, కుటుంబంలో తలెత్తే ఒక వివాదం ద్వారా, మీరైతే కనుక ఒక నోరు జారి మాట అనడం ద్వారా మీ ఆడ సంతానం మీకు దూరం అయిపోతున్నారు. అది మీ రక్త సంబంధికుల్లో వారు కావచ్చు, లేదంటే మీ తోబుట్టువుల్లో వారు కావచ్చు. మీకున్నటువంటి ఆడ సంతానం మీకు కూతురు వరుసైన వారు గాని, మీకైతే కనుక మీకు అంతటి ప్రేమానురాగాలను పెంచుకున్న వ్యక్తి గాని మీకైతే కనుక దూరం అయిపోతున్నారు. మీ ఇంటి ఆడబిడ్డ మీకైతే కనుక ఒక్క మాట చేత, మీరన్న పొరపాటు మాట చేత వారు దుఃఖపడి మీ నుండి దూరం అయిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు కలగటానికి ఒక విధంగా మీరే కారణమని చెప్పుకోవాలి. మీకున్నటువంటి కోపం అదుపు చేసుకోలేక మీ నోరు జారడం ద్వారా ఒక చిన్న పొరపాటు మాట కారణంగా మీరైతే కనుక ఈ పరిస్థితిని తెచ్చుకుంటారు. ఇక ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కనుక మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకొని మీరు మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆడవారితో ఏ విధమైన వివాదాలను, చర్చలను తలెత్తకుండా మీరైతే సామరస్యంగా కుటుంబంలో చర్చించుకుంటే కనుక ఇటువంటి విషయాలు జరగకుండా ఉంటాయి. ఇక మీకైతే కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ స్థానంలో చిన్నపాటి మార్పు కలుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానంలో అధికారుల చేత ప్రశంసలు పొందడానికి మీరు చేసే ప్రయత్నం మీకు కొన్నిసార్లు తిప్పికొడుతుంది. మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కకుండా పోతుంది. ఇక సహోద్యోగులు మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తారు. వారి యొక్క ప్రవర్తన మీకైతే కనుక ఇబ్బందిని కలిగిస్తుంది. వారి యొక్క పనితీరు, వారి మాట తీరు, మీరు లేనప్పుడు వారు మీ పైన చేసే నిందా ప్రచారాలు మీకైతే ఒకంత బాధను కలిగిస్తాయి. ఇక వ్యాపార స్థానంలో పెట్టుబడుల విషయంలో మీరైతే కనుక ఆర్థికంగా పుంజుకుంటారు. మీరు కోరుకున్న ఆర్థిక సహాయం మీకు లభిస్తుంది. అలాగే మీకైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవటానికి మీరైతే కనుక గోమాతను సేవించడం ద్వారా, అలాగే మీకు శాయశక్తిలో మీకున్నంత మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా, హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.